హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫుడీస్ టైమ్. సో ఈ ఫుడీస్ టైంలో ఇవాళ ఒక కొత్త ఇన్నోవేటివ్ రెసిపీ మీకు తీసుకొని మీ ముందుకు వచ్చాను. అండ్ దిస్ ఇస్ డానియల్. అండ్ నౌ విల్ జస్ట్ లుక్ అవుట్ ఫర్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఫర్ ద అవర్ న్యూ రెసిపీ. సో ఆ రెసిపీస్ ఏంటంటే, మనం ఇవాళ తీసుకున్న రెసిపీ ఏంటంటే ఎగ్ బుర్జీ విత్ పనీర్ ఓట్స్ అనమాట. సో ఎగ్ బుర్జీని కామన్గా చేస్తూ ఉంటాము. సో ఆ ఎగ్ బుర్జీలో కాస్త న్యూట్రిషియస్ వాల్యూస్ని యాడ్ చేయడానికి కాను ఐఎమ్ టేకింగ్ సమ్ ఓట్స్ అండ్ పనీర్ అనమాట. సో ఇంగ్రీడియంట్స్లోని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనీర్, 3 whole eggs, oats, tomato, onions, chopped onions, and red chili powder, turmeric powder, and dhania powder. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో మనం రెసిపీ ఎలా చేస్తామో ప్రాసెస్లోకి వెళ్దాం. అండ్ దీనికి కావాల్సింటే గీతో కూడా మీరు వెళ్ళచ్చు, చక్కటి ఫ్లేవర్ని ఇస్తుంది. ఎగ్ గీ చాలా మంచి కాంబినేషన్. అలా కాదు అనుకుంటే యూ కెన్ గో విత్ ద రెగ్యులర్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్. సో నేనైతే అట్ ప్రజెంట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద రెగ్యులర్ ఆయిల్. సో ఫస్ట్గా వేడెక్కిన ఆయిల్లోకి కాస్త ఆనియన్ తీసుకున్నాను. చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఆనియన్ వేసిన తర్వాత వెంటనే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే మంచి సీజనింగ్ ఉంటుంది దీనికి. సో చక్కగా సీజనింగ్ సౌండ్ కూడా మనకి వినపడుతూ ఉంది, చిటపటలాడుతూ ఉంది. సో ఇందులోకి కాస్త మగ్గాక చక్కగా టమాటా యాడ్ చేసుకుందాం. సో ఈ టమాటాని మంచి ఎగ్ బుర్జీలో టమాటా అండ్ పన్నీర్ మంచి కాంబినేషన్. సో ఆ టేస్ట్ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఎలా అని. అండ్ కాస్త బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes మనం ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం. ఎందుకంటే ఎగ్ బుర్జీ అనగానే టమాటా యాడ్ చేస్తాము మంచిగా టేస్ట్ రావాలని. కానీ అలా టేస్ట్ రావాలి అని అంటే మటుకు టమాటా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇందులోకి కాస్త పసుపు అండ్ ధనియా పౌడర్, అదేవిధంగా కారం కాస్త ఎక్కువ వేసుకుంటే బెటర్, ఎందుకంటే పన్నీరు చప్పగా ఉంటుంది, ఓట్స్ చప్పగా ఉంటుంది. సో వీటన్నిటికి గాను కాస్త కారం ఎక్కువగా పడితే, అంటే మరీ ఎక్కువ కాదు, కాస్త ఎక్కువగా వేసుకుంటే మనకు రెసిపీ అంతా కూడా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు
మనం తెచ్చిపెట్టుకున్న ఏదైతే పన్నీర్ ఉందో ఆ పన్నీర్ని ఒక హాఫ్ ఆఫ్ ది పోర్షన్ నేను పన్నీర్ని యూజ్ చేశాను. సో అదే చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని బాగా ముక్కల కింద పాల్గొట్టేసుకొని చిన్నగా దీన్ని పీసెస్ లాగా మనం బ్రేక్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. పన్నీర్ మనం డైట్లో కంపల్సరీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ యాడ్ చేసుకుంటే మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ పన్నీర్తో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పన్నీర్ని యాడ్ చేసుకోండి. సో పన్నీర్ని చూసి మీరు అక్వర్డ్ ఫీలింగ్ ఉన్నా కూడా తీసేసుకోండి. ఎందుకంటే పన్నీర్ మంచి హెల్త్ బెనిఫిట్స్ కలిగింది. పన్నీర్ ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దీన్ని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. హోమ్ మేడ్ పన్నీర్ అయితే ఇంకా బెటర్. లేదు అని అంటే బయట నుంచి మీరు ఎలాంటి పన్నీర్ తీసుకున్నా కాస్త చూసి తీసుకుంటే మంచిది. సో ఆల్రెడీ దీంట్లో ఎగ్ ఉన్నట్లు ఉంది. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం 3 ఎగ్స్ని నేను తీసుకుంటున్నాను. 3 హోల్ ఎగ్స్ వేసేస్తున్నాను. అండ్ చక్కగా ఎగ్ అంతా బాగా స్మాష్ అయ్యింది. అండ్ పన్నీర్ కూడా బాగా కలిసిపోయింది. పన్నీర్, ఎగ్ అండ్ దీంట్లోకి ఒక 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ని యాడ్ చేస్తున్నాను. సో దట్ మంచి హెల్త్ బెనిఫిట్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాం మనము. సో ఇది కాస్త ఫ్రై స్మెల్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ దీన్ని బాగా స్టిర్ చేద్దాం. సో చక్కగా మన ఎగ్ పన్నీర్ బుర్జీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ప్రజెంట్ చేసుకుందాం. దీన్ని ఇలాగే తినేసిన స్నాక్ కింద చాలా చక్కగా ఉంటుంది. లేదు అనుకుంటే యాజ్ యూజువల్ రోటీస్ ఆర్ చపాతీస్ మీరు ఎలాంటి నాన్స్తోనైనా కూడా ఇది తీసుకోవడానికి మంచి కాంప్లిమెంట్ కింద వస్తుంది. సో దీనికి కాను నేను చిల్లీ రోజెస్తో గార్నిష్ చేస్తున్నాను. సో దట్ మంచి చక్కటి కలరింగ్ కూడా దీనికి యాడ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద ఎమీ అండ్ వెరీ స్పెషల్ పనీర్ ఎగ్ బుర్జీ విత్ ఓట్స్ అనమాట. చాలా హెల్తీ ఫుడ్ ఇది. అండ్ దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసేసుకోవచ్చు మీరు. పిల్లలైనా పెద్దలైనా అర్జెంటుగా మరి ఆఫీసెస్కి స్కూల్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు దీన్ని మంచి చక్కటి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే మటుకు
మంచి ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ అంటూ డైలీ లైఫ్కి మనకు చాలా అవసరమై ఉంటాయి. సో అవన్నీ కూడా ఇందులో మనకు వచ్చేస్తాయి. సో దీన్ని టేస్ట్ చేసి చెప్పే ముందర మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ కామెంట్ బాక్స్లో దీన్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీ కామెంట్స్ని పెట్టడం మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఎలాంటి కొత్త రెసిపీస్ కావాలన్నా మేము చెప్పించడానికి చాలా హ్యాపీగా ఉన్నాం. సో అవన్నిటిని కూడా మీరు కామెంట్ బాక్స్లో పెడితే మేము మీకు మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ బిఫోర్ వి టేస్ట్ ఇట్, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్ ద ప్రాసెస్ అండ్ ద ఇంగ్రీడియంట్స్. దీనికి కావాల్సిన పదార్థాలు 3 కోడిగుడ్లు, 100 grams ఆఫ్ పన్నీర్, అదేవిధంగా మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్స్, అదేవిధంగా మీడియం సైజ్ ఆఫ్ 2 tomatoes అండ్ 2 or 3 spoons ఆఫ్ ఓట్స్, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. దీన్ని తయారు చేసుకునే విధానం, మొదటిగా స్టవ్ అంటించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కాస్త ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసి, అందులో సీజనింగ్కి కాస్త సాల్ట్ యాడ్ చేసి, అదేవిధంగా టమాటా యాడ్ చేసి టమాటాలో నుంచి వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి, అందులోనికే ఎగ్స్ అన్నీ వేసేసి 3 కోడిగుడ్లు కూడా వేసి దాన్ని బాగా తిప్పి, తర్వాత టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి, అదేవిధంగా కోడిగుడ్లని పగలగొట్టిన కోడిగుడ్లను అందులో వేసుకొని బాగా మిక్స్ చేసి, చివరిగా ఆ గుడ్లన్నీ గట్టి పడేటప్పుడు అందులోకి కాస్త ఓట్స్ 2 or 3 spoons ఆఫ్ ఓట్స్ వేసుకుంటే సో చక్కటి హెల్తీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ మన ముందు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు ఇలా తిని నేను చెప్తే మీకు నా టేస్ట్ సరిపోదు. దయచేసి ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి అండ్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.